మొత్తం మీద శ్రీశైలంలో ఉన్నాం. శ్రీశైలానికి సంబంధించి ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగినటువంటి బ్రహ్మోత్సవాలకు ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇచ్చింది అనేది ఈ కళ్ళు చెదిరే లైటింగ్ చూస్తేనే అర్థమవుతుంది. ప్రతి ఏడాది కూడా మల్లికార్జున స్వామికి ఇక్కడ అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. స్వామివారి కళ్యాణం అయితేనేవ్వండి, ఆ తర్వాత వెంటనే వచ్చేటువంటి మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ ఉన్నటువంటి అశేషమైన భక్తజనంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చే భక్తజనంతో ఇదంతా కూడా కిక్కిరిసిపోయింది. చాలా బ్రహ్మాండంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా వివిఐపియో దర్శనాలు కూడా లేకుండా అందరూ సహజంగా ఉండే అంటే సామాన్య భక్తులకు కూడా ఈ రోజున దర్శనం చాలా త్వరితగతిన అయ్యే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంది అనడానికి మనకి చాలామంది చెప్పారు. అలాగే ఈరోజు చివరి రోజు కావడంతో, మాఘమాసం చివరి రోజు కావడంతో ఒకవైపు కుంభమేళా పూర్తయిపోయింది, మరోవైపు శ్రీశైలం బ్రహ్మోత్సవాలు పూర్తయ్యాయి. అలాగే మహాశివరాత్రి కూడా పర్వదినాన్ని పురస్కరించుకుని అంగరంగ వైభవంగా ఇక్కడ ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ దీపారాధన చేస్తూ తమ మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈసారి ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా జరిగాయని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి. సార్, ఎలా జరిగింది ఈసారి బ్రహ్మోత్సవాలు? బ్రహ్మాండంగా జరిగింది. అంటే గతంలో మాదిరిగా ఎక్కడా కూడా వివిఐపీలు దర్శనాలు లేకుండా కేవలం సామాన్య భక్తులను మాత్రం ప్రాతిపదికన తీసుకున్నారు. ఏం చెప్తారు సార్ మీరు? ఇది చాలా మంచిగా ఉంది. పోయినసారి కంటే ఈసారి మార్పు చాలా వచ్చింది. ఇది గత ప్రభుత్వంలో మీరు గమనించుంటారు. గత ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం చాలా మంచిగా ఉంది. ఎందుకు సార్, ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే మన డెవలప్ ఏర్పాట్లు అట్లా చేసిండు. మార్పు కానీ వస్తుంది మాకు. గుడి మీద మార్పు చాలా చేంజ్ అయిపోయింది. కానీ గతంలో విగ్రహాలు ధ్వంసం చేసినా, లేకపోతే రథాలు తగలబడిపోయినా ఏముంది, కొత్తవి కొనుక్కుంటాం, లేకపోతే ఆంజనేయ స్వామిని ఏమన్నా వచ్చి అడిగాడా అని అడిగిన వాళ్ళను కూడా చూసాం. ఆ మాజీ మంత్రులు కూడా చూసాం. కానీ హిందువుల మనోభావాలు కానివ్వండి, లేకపోతే వాళ్ళు పండుగకి వాళ్ళు ఇచ్చే ప్రాధాన్యత కానీ ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం దాన్ని చంద్రబాబు ప్రభుత్వం చాలా చేంజ్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ తలరాతలే మారుతున్నాయి. ఇప్పుడు మాకు తెలిసిన కావాలని కోరుకున్నారనుకుంటా. అనుకుని గన్ని ఓట్లేసి గంత మందిని గెలిపించారు. మరి మాది తెలంగాణ. పక్క రాష్ట్రం అయినా కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ గత 5 ఏళ్లలో పడ్డ అవస్థలు మీరు గమనించుంటారు. చూసినాం, బాగా చూసినాం. ఏం చెప్తారు సార్, అప్పటికి ఇప్పటికి చాలా వ్యత్యాసమైంది. ఇంకా ఇప్పుడు ఈ 5 ఏళ్లలో మామూలు అద్భుతం కాదు ఇదంతా. చంద్రబాబు అంత తెలివైన వాళ్ళు ఒక్క సీఎం కూడా లేడు. కానీ అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. అందుకే కదా ఇప్పుడు ఆయన తప్పు చేసి ఉండనే కదా పక్కకు జరిపించింది. చంద్రబాబు తీసుకొచ్చింది అంతే కదా. ఎలా ఉంది సార్, అంటే ఈసారి ఏర్పాటు? మాకు దేవాలయంలో శుభ్రంగా జరిగింది. మేము 8 రోజులు సేవ చేయగలిగాం. ఆ శివయ్య పుణ్యమంట మాకు చాలా ఆనందంగా ఉంది. వసతులు అన్నీ బాగున్నాయి. కాకపోతే కొద్ది బాత్రూమ్లు కాడే కొద్ది జనానికి వాటర్ అది ఒక్కటే చేయమని చంద్రబాబు. 1000 మంది శ్రామికులు ఉన్నారు సార్ ఇక్కడ. అంటే పురపాలక శాఖకు సంబంధించి ఎక్కడ ఏ చెత్త గాని చెదారం లేకుండా ఇక్కడ చేసినటువంటి చాలా ఆనందంగా ఉంది. ఇలా ఎప్పుడు చూడలేదు. మేము రావడం కూడా ఇది ఫస్ట్. కానీ చాలా బాగుంది. కాకపోతే కొంచెం చేయవలసింది ఏంటంటే వాటర్ ఒకటిని అక్కడ బాత్రూములు కూడా కొంచెం ఎలర్ట్ చేసి అన్నప్రసాదాలు చాలా బాగున్నాయి. మేము కూడా 4 రోజులు మేమే వడ్డం చేసాము. చాలా నెంబర్ 1 సేవ చేసామండి. 10 రోజులు అయింది. 10 రోజుల నుంచి మేము సేవ చేస్తున్నాము. అద్భుతంగా ఉంది. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా వెళ్ళారు. బ్రహ్మోత్సవాల విషయం కానివ్వండి, మొన్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కానివ్వండి, విశేషంగా అంటే ఎవరికి కూడా వివిఐపీలు దర్శనాలు లాంటివి లేకుండా అందరినీ ఒకేలాగా సమానంగా ఎవరికి ఇబ్బంది లేకుండా పోలీసు వారు కూడా అందరినీ గౌరవించి చక్కగా ఎవరికి ఎలా పంపాలి అలా పంపి ఎవరికి ఇబ్బంది లేకుండా చేశారు. ఇది ఎవరిని అడిగినా కూడా ఎక్కడా కూడా అంటే ఎలాంటి ఇబ్బందులు పడకుండా శివదీక్ష మాలలు వాళ్ళు ఆ మాలలు విరమించడానికి వచ్చినటువంటి భక్తులు కానివ్వండి, లేదా శైవ క్షేత్రం ఇది శక్తిపీఠంలో ఒకటి కాబట్టి శక్తిపీఠం అనుకోవచ్చు. అలాగే జ్యోతిర్లింగాల్లో ఒక ప్రముఖమైనటువంటి క్షేత్రం కాబట్టి దాన్ని దర్శించుకోవడానికి కూడా ఈ రోజున అత్యధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఇక్కడ ఏర్పాట్లు కానివ్వండి, లేకపోతే వాళ్ళకి కావాల్సిన వసతులు కానివ్వండి, పూర్తిగా ఒక నిబద్ధతతో చేసినటువంటి ఈ ప్రభుత్వం పట్ల ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా వాళ్ళు ఏర్పాట్లు చేశారంటున్నారు.